హలో అండి అందరికీ. కొంతమంది వ్యక్తులు పక్కన వినాయక విగ్రహం ఉన్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా దేవుడు మన్నేమీ చేయడు అని చెప్పేసి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. రీసెంట్గా జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. ఈ సంఘటన ఏపీలో జరిగిందనమాట. నల్లజర్ల మండలం తెలిగిచర్ల అని చెప్పేసి గ్రామం ఉంది. ఆ గ్రామంలో అక్కడ వినాయక చవితి ఊరేగింపులో, సాక్షాత్తు వినాయక చవితి ఊరేగింపులో ఇక్కడ అశ్లీల నృత్యాలు అనమాట. మహిళలతో చాలా దారుణంగా, అంటే బ్లర్ ఉన్నాయి, అంటే అది ప్రదర్శించకూడదు, బట్టలు లేకుంటే ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. చాలా ఘోరం అనమాట. అంటే మామూలుగా ఎప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు అంటే ఓకే, కానీ మనం భక్తితో వినాయక చవితి నిమజ్జనం చేసేటప్పుడు అలా తీవ్ర స్థాయిలో వాళ్ళు అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంత బహిరంగంగా వాళ్ళు ఇలా బట్టలు ఇప్పి డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు, మినిమం వాళ్ళని కట్టడి చేసే పరిస్థితులు లేవా? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతని సనాతని అని చెప్పుకుంటారు కదా, సాక్షాత్తు వినాయక చవితి సెలబ్రేషన్స్లోనే ఇలా జరిగింది కదా, మరి దీనికేం సమాధానం చెప్తారని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా కానీ కొంతమంది వ్యక్తులు ఇప్పుడు డీజే నిమజ్జనం అప్పుడు తాగి డ్యాన్స్ చేస్తూ ఓకే, కానీ ఇలా దారుణంగా వినాయక చవితి నిమజ్జనంలో కూడా రికార్డింగ్ డ్యాన్సులు ప్రదర్శించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడాలి వినాయక చవితిలో అయితే రికార్డింగ్ డ్యాన్స్లు ఏదైనా జాతరలప్పుడు చూసుంటాంలే, కానీ ఇలా నిమజ్జనం అప్పుడే ఇంత దారుణమైన పరిస్థితులు అయితే మనమైతే ఎప్పుడూ చూడలేదన్నమాట. దీని మీద చాలా పెద్ద స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఏపీలో ఇలాంటి పరిస్థితులైనా ఎదురయ్యాయని చెప్పేసి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.